ఇవాల్టి మనం మోస్ట్లీ తెలుగు మూవీ రివ్యూస్ లో భాగంగా ఆ ఒక్కటి అడుక్కు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో ముందుగా ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మల్లి అంకం, రాజీవ్ చిలక ప్రొడ్యూసర్ గా అయితే వ్యవహరిస్తున్నారు. అబ్బూరి రవి రైటర్, గోపి సుందర్ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ గా అయితే వ్యవహరిస్తున్నారు. అయితే అల్లరి నరేష్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు ఈ మూవీలో ముఖ్య పాత్రలు అయితే పోషిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ మూవీ కావడంతో ఫ్యాన్స్ లో కూడా విపరీతమైన ఆసక్తి అయితే నెలకొంది. ముందుగా ఆ ఒక్కటి అడుక్కు మూవీ స్టోరీ వచ్చేసి కామెడీ కమ్ డ్రామా రొమాంటిక్ థ్రిల్లర్ గా చెప్పొచ్చు. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ వచ్చేసి ఒక రెసిడెన్షియల్ ఏరియాలో చాలా హ్యాపీగా నివసిస్తూ ఉంటారు. అక్కడ కొంతమంది అనుకోని ఆపదలను అయితే తెచ్చిపెట్టే వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళ తోటి టెనెంట్స్ తో కలిగిన ప్రాబ్లమ్స్ ని ఆ తర్వాత మన అల్లరి నరేష్ యాక్షన్ డ్రామా, అసలు ఆయనకి పెళ్లి జరుగుతుందా లేదా, ఎటువంటి చిక్కుల్ని ఎదుర్కొంటాడు, ఫైనల్లీ హీరో హీరోయిన్ లవ్ స్టోరీ హిట్టా ఫట్టా అన్నదే సింపుల్ గా ఆ ఒక్కటి అడుక్కు మూవీ స్టోరీ. అయితే ఈ మూవీలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వచ్చేసి అల్లరి నరేష్ బ్యాక్ టు ఫామ్ అనిపించేశాడు. మళ్ళీ తన జానర్ కి అయితే వచ్చే ప్రయత్నం చేశాడు. వెన్నెల కిషోర్, వైవా హర్షాల కామెడీ సీన్స్ కూడా చాలా బాగా పండిస్తాయి. అండ్ అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా కాంబో వచ్చేసి అదిరిపోయిందనమాట ఆన్ స్క్రీన్. కాకపోతే అక్కడక్కడ కొన్ని సీన్స్ లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా సాఫీగా సాగుతుంది. బోలెడన్ని ఫన్, రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ హిట్ అనే చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ లో మన డైరెక్టర్ గారు తన పెన్ ని కాస్త స్లో చేశారు అనిపించింది. కొంత లాగ్ వచ్చేసి సెకండ్ హాఫ్ లోనే. ఓవరాల్ గా కామెడీ అయితే చాలా బాగుంది. అండ్ వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగుంది. వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్, వైవా హర్ష, అరియానా గ్లోరీ ఇలా అందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా మెస్మరైజ్ చేశారు. మ్యూజిక్ కూడా యాప్ గా సెట్ అయిపోయింది. ఇక స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ ఓకే అనిపించింది. సో మొత్తంగా లొకేషన్స్ గానీ, రైటింగ్ గానీ, డైరెక్టర్ గానీ ఓకే అనిపిస్తుంది. సో మొత్తంగా ఈ మూవీ వచ్చేసి వన్ టైం వాచబుల్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా అల్లరి నరేష్ గారి ఫ్యాన్స్ కి మాత్రం ట్రీట్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా అయిన ఆ ఒక్కటి అడుక్కు మూవీ మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? అయితే మీ రివ్యూని మాతో షేర్ చేసేసుకోండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ రివ్యూల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే.